ముగ్గురు నలుగురు ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కూడా చేస్తారు మాట్లాడితే. అందువల్ల ఏంటంటే అక్కడ 2% కూడా పోలింగ్ పెరిగింది. వ్యతిరేకత శాతం 3-4% యాడ్ అయినా కూడా 5% మినిమం యాడ్ అయితే ఏది కూటమికి అంటే ఎన్డీఏకి అది -10 అవుతుంది కదా వైఎస్ఆర్సీపీకి. అలాంటి పరిస్థితుల్లో బిల్లు కావటం అనేది అంత ఈజీగా అయితే లేదు, తప్పుగానే కనిపిస్తున్నది. కానీ ఈ సైలెంట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు ఇందాక మన వైఎస్ఆర్సీపీ మిత్రులు చెప్పినట్టు కొందరు ప్రయత్నం చేసి ఓటర్స్ ను ప్రభావితం చేసి వాళ్ళ పోలింగ్ కేంద్రాలు తీసుకెళ్లి వాళ్ళందరూ మనకి ఓటేస్తున్నారని బయటికి చెప్పొచ్చేమో. కానీ లోపలికి పోయిన తర్వాత వాళ్ళు ఆలోచన ప్రకారం వాళ్ళు ఓటేస్తారు. కానీ వీళ్ళు తీసుకెళ్లారు కదా, వీళ్ళు చెప్పినట్టే ఓటేస్తారని మనం ఖచ్చితంగా చెప్పలేము ఆ విషయాన్ని. ఎందుకంటే కాలం మారింది. ఇప్పుడు ఈవెన్ పేద వర్గాల వారిని కూడా మామూలుగా ఓపెన్ చెప్తారు వాళ్ళు, నేను ఫలానా ఓటేసి వచ్చాను అని. ఈసారి ఏమైందంటే అనేక సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నప్పుడు కాస్త పోలింగ్ కేంద్రాలు దూరంగా నిలబడి వాళ్ళు అసలు చెప్పడం లేదు. మేము మీకెందుకు చెప్పాలి మేము ఓటేసింది అని. అయితే కొన్ని సోషల్ మీడియాలు రాజకీయ పార్టీలకే పరిమితమై పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మేము ఈ పార్టీకి వేసామని చెప్పిస్తూ పెట్టారు తప్ప యాక్చువల్ గా వాళ్ళు ఓటు వేసినటువంటి న్యూట్రల్స్ కాదు, వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు. మనం చూస్తున్నాం కదా ఐపాక్ కరెక్ట్ గా జరిగింది అనుకుంటున్నారా? ఓట్ ట్రాన్స్ఫర్ కరెక్ట్ గా జరిగింది, నో డౌట్. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఎక్కడన్నా కొన్ని చోట్ల మాత్రము డబ్బులు పంచే దగ్గర బాధ్యతలు తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళు వైఎస్ఆర్సీపీ కంటే తక్కువ పంచడం అన్నది కొన్ని చోట్ల ఎఫెక్ట్ అయ్యి అక్కడ ఏమైనా దెబ్బతీస్తుందేమో అని టీడీపీ ఇప్పుడు అంచనా వేసుకుంటున్నారు. మనం పంచిన దానికంటే వాళ్ళు పంచిన చోట ఏమైనా పబ్లిక్ రియాక్ట్ అయ్యారా, అరే తక్కువ ఇచ్చారు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఎక్కువ ఇచ్చారు వాళ్ళకి ఇద్దాము అని రియాక్ట్ అయ్యారనే దాని మీద వాళ్ళు ఇప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. అది కూడా ఒక 4-5 రోజులు వస్తుంది ఆ సమాచారం, అలా వేసి ఉంటారా అని. అది దాంట్లో కొంతమంది వేసి ఉండొచ్చు, చెప్పలేము కూడా. అలా కొన్ని చోట్ల జరిగాయి. వైఎస్ఆర్సీపీకి అందినంత డబ్బు తెలుగుదేశం వాళ్ళకి అందలేదు. ఎందుకని? వాళ్ళకి పక్కన సెంట్రల్ సపోర్ట్ ఉంది, కలిసి ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ బాగా పక్కా ప్లాన్ తో ముందు నుంచి ఆర్గనైజ్ చేసుకుంటూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నోటిఫికేషన్ అంటే షెడ్యూల్ రాకముందే అన్ని ప్రిపరేషన్ చేసుకున్నారు. వీళ్ళేమో షెడ్యూల్ వచ్చేందుకు అసలు కూటమి ఉంటుందో లేదో తెలియదు, పొత్తు ఉంటుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, లేట్ అయిపోయింది కదా వ్యవహారం.